వంగి చూడబోయాడా చూశాడా? చూస్తే చెప్పాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాడే తెచ్చావులే కానీ ఇలా అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుగా లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు లప్పుడు కడాడు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైన వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని తెచ్చా, అక్కడ కానుకలు ఉండి లేదంటే మొత్తం తీసుకెళ్ళి అందరూ వేస్తారు. నాకే వస్తాయి. పోనీ నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలో ఏమన్నారండి? శేషు కీర్తి వివాహం రాయాలా, కీర్తి శేషుల వివాహం రాశారు. చచ్చిన వాళ్ళ పిల్లలు ఎవడు రారు అక్కడికి. ఎప్పుడు చూడండి మా వాళ్ళు తిడతా ఉంటారు కానీ ఏ రోజున మీ వాళ్ళు ఒక నగ నట్ట నాకు పెట్టారా? నీకు నగలు నట్రా పెట్టడానికి మాది కళ్యాణి జ్యువెలరీస్ కాదే, కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశలు పెడతారు. ఏంటి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు? కంపెనీ తాగొచ్చారా? తాగొచ్చారంటే మగాలన్నా కొంచెం తాగుతారు. ఈ బ్యాంక్ ఎంతమంది వేస్తున్నారు? ఇదిగో ఇక్కడ 20 మంది ఉన్నారు. ఎందుకంటే మీ మగాళ్ళు అలా తాగుతారు? ఆ తాగే డబ్బులుంటే పెద్ద కారు కొనుక్కోవచ్చు. ఆ విషయం తెలుసా? మీ ఆడాలు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులు తెలియకపోతే కావచ్చు. ఒక్క మాట, మేము ఆడవాళ్ళు మేకప్ వేసుకునేది మీ మగాళ్ళ అందరికంటే అందంగా కనిపించడానికి. మేము తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడడానికే. సరే కానీ ఏమండి, ఇందాక ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారు కదా, ఏం నువ్వు కూడా ఏదో దండం పెడుతున్నావు, ఏం కోరుతున్నావు? 7 జన్మలకి మీరే నా మొగుడుగా కావాలని కోరుకున్నానండి. నేను ఇది 7 జన్మలు కోరుకున్నాలే. సరే గాని ఆ సర్లతో గొడవ ఏంటండి? సర్లతో గొడవ అంటే ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి రెండుకి వస్తే ఏమంటాం? టిఫిన్ చేసి రండి అంటాము. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేసి రండి అంటాము. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అన్నాను. దానికే పడిపోయింది. కాదండి, పెళ్ళయి 12 ఏళ్ళు అవుతుంది. పక్కింటి సుబ్బారావు చూడండి, పెళ్ళైన వారానికి రోజుకో సినిమా తీసుకెళ్తాడు. మీరు ఎవరో తీసుకెళ్లారా? నేను చాలా సార్లు అడిగి అది రాలేదు, నన్ను ఏం చెప్పంటావు? ఆవిడ కాదండి, నన్ను. ఓ నిన్న సరే సర్లే, నన్ను ఎప్పుడు ఉండే నీ పక్కగా ఆడవాడు వస్తాను, నేను నేర్పించాను. ఎవరండి చెక్క? మీ అక్క. ఏం కావాలి? మీ ఆవిడిగానా? అవును. పేరేంటో? సోనాలి. బిందె? సత్తు బిందె కనపడట్లా? అయ్యి బాబు, మీ ఆవిడ చూస్తుంటే ఒక కవిత గుర్తుకొచ్చేస్తుందండి. మా ఆవిడ చెప్పు.